ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కాన్వకేషన్లో డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ పద్మావతికి ప్రతిష్టాత్మకమైన బెస్ట్ థీసిస్ అవార్డు ప్రొఫెసర్ బిజిఎస్ రావు పేరిట ఆంధ్ర యూనివర్సిటీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ ఎస్ పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి, డాక్టర్ ఎస్ పద్మావతి. ఇక్కడ డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాటనీ. ఇప్పుడు నాకు ఈ ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల సెంటనరీ సెలబ్రేషన్స్లో కాన్వకేషన్లో నాకు 2021 ఇయర్కి గాను బిజిఎస్ రావు గారి బెస్ట్ థీసిస్ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ దీంట్లో నాకు సహాయం చేసిన, సహకారం అందించిన నా కొలీగ్స్, ప్రిన్సిపాల్ గారు, నా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్, ముఖ్యంగా మా బాబు చాలా హెల్ప్ చేశాడు నాకు. టెక్నికల్ విషయాల్లో అట్లా నాకు చాలా హెల్ప్ చేసిన మా బాబు ఆకాష్కి, మా అమ్మ అండ్ మా పేరెంట్స్, మా సిస్టర్స్ అందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో మనకి బెస్ట్ థీసిస్ అవార్డు రావడం ఎవరికి సంతోషంగా ఉండదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఆంధ్ర యూనివర్సిటీ ఘన చరిత్ర, ఘన కీర్తి కలిగి, ఇంకా ఘనమైన భవిష్యత్తు కూడా కలిగి ఉండే ఒక పెద్ద గొప్ప యూనివర్సిటీ, మహామహులు పనిచేసిన యూనివర్సిటీ ఇది. మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దగ్గర నుంచి, సిఆర్ రెడ్డి గారి దగ్గర నుంచి, డాక్టర్ విఎస్ కృష్ణ గారి దగ్గర నుంచి అనేక మంది మహానుభావులు పనిచేసిన ఇన్స్టిట్యూషన్ ఇది. నాకు గైడ్గా చేశారు బాటనీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ బి సుజాత గారి ఆధ్వర్యంలో నేను ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించి మెర్క్యూరీ రెసిస్టెన్స్ మీద బ్యాక్టీరియా ప్రభావం గురించి నేను అధ్యయనం చేయడం జరిగిందనమాట. నేను యాక్చువల్గా మాది విజయనగరం, అక్కడే నేను చదువుకున్నానండి. బైపీసీ తర్వాత డిగ్రీ అంతా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ అండ్ పిహెచ్డి చేశానమాట. అదండి విద్యాభ్యాసం అంతా కూడా అసలు ఒక 10th క్లాస్తో ఆపేమని మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు. తర్వాత లేదు, బాగా చదువుకుంటున్నారు. అసలు మా వీధిలో 10th క్లాస్ ఫస్ట్ వచ్చింది మాకే అనమాట అప్పుడు. అయితే ఫోన్లో ఇంత చదువుకుంటున్నారు కదా, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కొనసాగించేవారు. మరి ఏ నోట్తో అన్నారో మా నాన్నగారు తెలియదు, కానీ ఒక టీచర్ ఉద్యోగం చెయ్యమ్మా, టీచర్ అంటూ ఉండేవారు అనమాట. సో అలా జరిగిందండి. మా నాన్నగారు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్గా నువ్వు ఉంటే బాగున్ను అని చెప్పి అనుకునేవారు అనమాట. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇది నాకు జాబ్ వచ్చింది కూడా మ్యారేజ్ అయిన తర్వాతే వచ్చింది. నా పిహెచ్డి కూడా మ్యారేజ్ అయిన తర్వాతే జరిగిందనమాట. సో మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ సహకారం నాకు చాలా బాగా ఉంది. యూనివర్సిటీ కూడానండి, యూనివర్సిటీ నాకు అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అన్నది మాకు ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే చాలా హెల్ప్. అక్కడ హెడ్ కానీ లేదా మా గైడ్ కానీ అందరూ కూడా రీసెర్చ్కి కావాల్సిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సహకారాన్ని వాళ్ళు బాగా అందించారండి. మా నాన్నగారు ఒక హోల్సేల్ చిన్న ఫ్రూట్స్ బిజినెస్ చేసేవారండి. ఆ తర్వాత మాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ ఏమో హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తారనమాట. హెచ్ఎస్బిసిలో. అండ్ మా బాబు గీతం కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడండి ఇప్పుడు. సుజాత మేడం సహకారం అసలు మనం మాటల్లో చెప్పలేనిది. ఆవిడ ఒక ఫ్రెండ్ లాగా ఎంతో సున్నితంగా మాట్లాడతారు. ఏ కరెక్షన్ చేసినా సరే ప్రతిదీ చిన్న 4 మాటల్లో చెప్తారు. ఆ కరెక్షన్ అలాంటివి చేయడానికి నాకు నెల రోజులు పట్టిందనమాట. ఒక 4, 5 కరెక్షన్స్‌ని థీసిస్ రఫ్ కాపీ చూసి సజెషన్స్ చెప్పారు. అవి చాలా అర్థవంతంగా, సున్నితంగా చెప్తారనమాట. ఆవిడ కాకపోతే నేను పీహెచ్‌డీ మధ్యలో ఆపేద్దాం అనుకున్నానండి. ఆవిడే నాకు వద్దొద్దు, మీరు కంటిన్యూ చెయ్యండి అని చెప్పి సహకారం అందించింది మా గైడ్ బి సుజాత గారు. థాంక్స్ అండి. కృతజ్ఞతలు మేడంకి కూడా. రీసెర్చ్‌లో నేను చాలా మొత్తం 15 పబ్లికేషన్స్ ఉన్నాయి. అందులో స్కోపస్ ఇండెక్స్డ్ యూజీసీ కేర్ జర్నల్స్‌లో కూడా నా పబ్లికేషన్స్ ఉన్నాయి. స్ప్రింగర్ బుక్ చాప్టర్స్ కూడా రాసాము.
స్ప్రింగర్ పబ్లికేషన్స్ నుంచి బుక్ చాప్టర్స్. అండ్ నేను డివైన్ ఫ్లోరా అని చెప్పి, డివైన్ ఫ్లోరా స్పిరిచువల్ అండ్ హీలింగ్ పవర్ ఆఫ్ ప్లాంట్స్, సేక్రెడ్ ప్లాంట్స్ గురించి ఈ మధ్య కాలంలోనే ఒక బుక్ కూడా రాసాం. అండ్ చాలా పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, తర్వాత 9 కీస్ టు సక్సెస్ అని చెప్పి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక మోటివేషన్ బుక్ కూడా రాశాను నేను. తర్వాత మన సిసిఈ ఎల్ఎంఎస్లో వీడియోస్, అలాగే ఈ కంటెంట్ నేను సబ్మిట్ చేసినందుకు అక్కడ కూడా నాకు అవార్డు ఇచ్చారండి. దానికి కూడా అవార్డు అని కాదు, దాన్ని ఒక సర్టిఫికేట్ ఇచ్చారనమాట. అది ప్రిన్సిపాల్ గారి కోఆపరేషన్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత పిహెచ్డి కూడా ఇక్కడే వచ్చింది. ఇక్కడ పిహెచ్డి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానిస్తారనమాట. 2023లో మాకు అది రిజల్ట్ వచ్చేసినప్పుడు, పిహెచ్డి అవార్డు అయినప్పుడు మాకు ప్రిన్సిపాల్ గారు అది సన్మానం చేసి చాలా గౌరవించడం జరిగింది. రీసెర్చ్ విషయంలో కూడా చాలా సహకారం అందిస్తారు. ఏది అడిగినా సరే మనకి ఎక్విప్మెంట్ కానీ లేదా ఏమైనా సరే అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మా కొలీగ్స్ అందరూ కూడా ఇంక మేము ఎలా ఉంటామంటే సిస్టర్స్ లాగా ఉంటాము. మా కొలీగ్స్ అందరూ కూడా ప్రతి విషయంలో కలిపి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ మేము ఏ పనన్నా పూర్తి చేస్తామండి. ఇక్కడ మనకి స్టూడెంట్స్ బాటనీలో మేజర్ సిస్టమ్ తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నమెంట్. మేజర్ సిస్టంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ మేజర్, బాటనీ మేజర్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మేజర్, 2 మేజర్‌లని ఆఫర్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మొన్న ఈ మధ్య అలుమ్నీలోకి వచ్చారు. అందులో అంజనీ కుమార్ బ్రహ్మాండం అని చెప్పి ఆ అబ్బాయి ఫ్రాన్స్‌లో సైంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. తర్వాత లక్ష్మణ్ రావు గారు అని చెప్పి ఆయన బిఎస్ఐలో మనకి హెర్బేరియం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారనమాట ఆయన. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ పూర్తి చేసిన పిల్లలు ఆకాష్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా సంపాదించారు. ప్రాజెక్ట్ ఇంకా చాలా చాలా విషయాల్లో. తర్వాత నేచర్ అండ్ ఎన్వైరన్మెంట్ క్విజ్, అది నేషన్ క్విజ్ అనమాట. నేషనల్ లెవెల్‌లో జరుగుతుంది. ఆ క్విజ్‌లో కూడా మా స్టూడెంట్స్ అంటే లాస్ట్ మినిట్‌లో ఫైనల్‌లో తప్పారు తప్ప 3 స్టెప్స్‌లో వాళ్ళు క్రాస్ అయ్యారనమాట. తర్వాత వాళ్ళకి మేము ఆహ్, జీకే దగ్గర నుంచి పీజీ కోచింగ్ అన్నీ ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ మా స్టూడెంట్స్‌కి. ఇక్కడ జాయిన్ అవుతే వాళ్ళ అదృష్టమేనండి. వాళ్ళు మొత్తం పట్టించుకుంటారు వాళ్ళ గురించి. మెంటార్‌షిప్ ఉందనమాట మన కాలేజ్‌లో. మెంటారింగ్ చేస్తారు. స్టూడెంట్స్‌ని ఓన్లీ పాఠాలు చెప్పేసి వెళ్ళిపోయేటట్టుగా ఉండదు. వాళ్ళు మొత్తం విషయాల్ని అందరూ పట్టించుకొని మెంటారింగ్ చేస్తారు. నెక్స్ట్ కమ్స్ మై ఫ్యామిలీ అండ్ ద క్లోజెస్ట్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. ముందుగా మా ఫ్యామిలీ, మా హస్బెండ్ అండ్ మా అమ్మగారు ఉన్నారు. మా నాన్నగారు లేరు అన్‌ఫార్చునేట్‌లీ. అండ్ మా సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. శ్రీదేవి, ప్రశాంతి. అండ్ మా బాబుకండి థాంక్స్. అసలు మా బాబు లేకుండా నాది ఏ పని అవ్వదు. ఏది చేసినా సరే ఈ కంప్యూటర్, ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నికల్ సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తాడు. థాంక్ యూ ఆకాష్. నమస్కారం. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్న ఇద్దరు లెక్చరర్స్కి మరి జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం ఎంతైనా సంతోషం, గర్వకారణం. బాటనీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తూ ఉన్న డాక్టర్ ఎస్ పద్మావతి గారికి బెస్ట్ థీసిస్ అవార్డు రావటం, మరి రీసెంట్గా జరిగిన కాన్వకేషన్లో ఆంధ్ర యూనివర్సిటీ వారు సత్కరించడం కూడా జరిగింది. ఈ బాటనీ డిపార్ట్మెంట్లో ఇంత విశేషమైన గుర్తింపు సంపాదించిన డాక్టర్ ఎస్ పద్మావతి గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ బాటనీ చదువుతున్నాను సార్. డాక్టర్ వాసిరెడ్డి శ్రీకృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అటానమస్ మధ్యలపాలెం సార్. మాకు హెచ్ఓడి మా లెక్చరర్ డాక్టర్ ఎస్ పద్మావతి మేడం గారు సార్. మేడం గారు చాలా చక్కగా చెప్తారు సార్. సింపుల్ వర్డ్స్ వైజ్గా చెప్తారు సార్. చెప్పింది కూడా ఒక ప్లాన్ పెట్టుకొని చెప్తారు సార్. యూనిట్ వైజ్ డిస్కస్ చేసుకుని వెళ్తారు సార్. బాగా చదివిన వాళ్ళకి ఒక రకంగా, చదివిన వాళ్ళకి ఇంకో రకంగా చేస్తారు సార్. బాగా Ganesh sir. I am studying in Dr. V.S. Government Degree College, Autonomous, BSc Botany Honors. అంటే డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు మా మేడం గారు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా అంటే నడుస్తుంది సార్.
అంటే మేడం లెసన్స్ చెప్పేటప్పుడు బాగానే చెప్తారు. అంటే అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలి పిల్లలకి అన్నది ఒక కాన్సెప్ట్‌లో చెప్తారు. అర్థమయ్యే విధంగా సార్. అంటే చాలా బాగా అర్థమవుతాయి. అంటే పిల్లలు ఎలా డెవలప్ అవ్వాలి, స్కిల్ ఎలా చెప్పాలనేది మేడంకి ఒక కాన్సెప్ట్‌లో చెప్తారు సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ వి పద్మజ. నేను డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్లో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మా కొలీగ్ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినటువంటి డాక్టర్ ఎస్ పద్మావతి గారికి బీజీఎస్ రావు బెస్ట్ పీసెస్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మేమందరము కూడా కొలీగ్స్గా సిస్టర్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటాము. ఆవిడకి రావడం నిజంగా మా అందరికీ, మా డిపార్ట్మెంట్కి, మా కాలేజ్కి గర్వకారణంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. చేత నేను బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు డాక్టర్ ఎస్ పద్మావతి గారికి బీజీఎస్ రావు బెస్ట్ పీసెస్ అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది. సో ఆవిడ హార్డ్ వర్కింగ్కి, ఆవిడ కమిట్మెంట్కి వచ్చినటువంటి బెస్ట్ అవార్డుగా నేను దీన్ని భావిస్తున్నాను సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నా పేరు చిన్నారావు అండి. బాటనీ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్నాను. మా మేడం గారు పద్మావతి గారు అండి. అవార్డు రావడం వల్ల అందరికీ డిపార్ట్మెంట్ అంతా సంతోషంగా ఉన్నామండి. ఇలాంటి ఎన్నెన్నో రావాలని కోరుకుంటున్నాను నేను.